బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబుకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 10 ఏళ్ల యూపీఏ హయానికి మోడీ పాలనలో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చకు సిద్ధమన్నారు. ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ ప్రభుత్వాలకు సంబంధించే రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని బలోపేతం చేయడానికి, లేకుంటే వారికి సంబంధించిన పార్టీలను బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్తాను. 10 సంవత్సరాలు మీరు యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన మీరు ఈ రెండు పార్టీలు కలిసి ఇవాళ బీజేపీని ఇవాళ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని విమర్శిస్తున్నారో, ఈ ఎన్డీఏ పాలనలో ఎన్నైతే మేము నిధులు తెలంగాణ కల్పించాము, ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే మేము తెలంగాణకి ఇచ్చాము, మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు మేమేం తెచ్చామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి కూడా ఎక్కువగా ఇచ్చినట్టయితే కూడా దేనికైనా సిద్ధమని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను.